మొదలైపోయిందయ్యా. ఇంకా రేసులో కుర్రోడు వచ్చాడు. ఎట్లాగైనా తొక్కాలి, బురద జల్లాలి, దూసుకుపోతా ఉన్నాడు కనుక టైటిల్ రేసులో ఎన్ని రకాలుగా కంపు చేయాలో అన్ని రకాలుగా చేస్తా ఉన్నారు. ట్రై చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కళ్యాణ్ లోపల తనుజకి నెగిటివ్‌గా ఏమి వెళ్ళట్లే, ఎగనెస్ట్‌గా చేయట్లే, యాంటీగా ఉండట్లే. ఆవిడ కోసం ఒక బెస్ట్ ఫ్రెండ్ అంతకు మించని మాదిరిగా ఉన్నాడు. బట్ ఇప్పుడు అతని మీద కాంపిటీటర్ అయిపోయాడు. టైటిల్ రేస్‌లో వెళ్తున్నాడని చెప్పేసి ఎన్ని రకాలుగా చేస్తన్నారంటే ఒక 7 ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. ఫైనల్‌గా నా ఒపీనియన్ ఏంటిని కూడా చెబుతా. వీడియో చూసే ముందే మీ ఒపీనియన్ మీ దృష్టిలో ఎవరు విన్నర్, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎందుకు కామెంట్ కూడా పెట్టండి. మీకు ప్రతి కంటెస్టెంట్ ఏదో ఒక యాంగిల్ ఇప్పుడు ఇమాన్యుయల్ ఆల్ రౌండర్ కనెక్ట్ అయ్యాడు కదా, సంజన ఫైటర్ కనెక్ట్ అయింది కదా, డీమోన్ మంచి కుర్రాడే పాపం ట్రాక్ వాళ్ళు బిస్కెట్ అయిపోయి ఇట్లా కనెక్ట్ అవుతారు కదా, తనూజ బాగా ఆడింది, ఎమోషనల్గా ఓపెన్ అయ్యింది, బరస్ట్ అయింది, ఇట్లా కళ్యాణ్ కామ్ గోయింగ్గా కామ్ అండ్ కంపోజ్డ్, ఇట్లా ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు కదా. ఎందుకు ఎవరు కనెక్ట్ అయ్యారు ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. నిజాలు మాట్లాడదాం. ఈ వీడియోలో డెప్త్ అనాలిసిస్ చేస్తా, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎట్లా మొదలు పెడతారంటే మళ్ళీ అప్పుడు ఎప్పుడుదో ఫస్ట్ ఒక పాయింట్ వేసి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాతది ఆయన అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు కళ్యాణ్ ఒక ఫ్లెక్సీ చిన్న బ్యానర్లా పట్టుకుని బస్సుల్లోకి ఎక్కి నేను అగ్ని పరీక్ష కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నాను, నాకు ఓటు వేయండి అని అడిగాడు. దాన్ని అసలు వీడు విన్నారేంట్రా బాబు, వీడు ఇలా అడుక్కుంటున్నాడు బస్సుల్లో అని చెప్పేసి అది ఏమైనా తప్ప, దారుణమా, నేరమా, ఘోరమా? అట్లా అడగకూడదా, రిక్వెస్ట్ చేయకూడదా? ఆయన ఏమైనా సెలబ్రిటీయా? ఆయనకేం పోయే కాలం కోట్లు కోట్లు ఆస్తుంది, పెద్ద పాపులారిటీ ఉంది, ఫేమ్ ఉంది, మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, సెలబ్రిటీ ఆల్రెడీ ఫేమ్ అంతా ఉంది, మళ్ళీ ఇట్లా ఏంటి అని అనొచ్చు. ఆ సాదాసీదా వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, కామన్ మ్యాన్. పట్టుమని 10 మందికి తెలియదు. ఆ వీచర్లో వాళ్ళు ఉండే వీధిలో కూడా చివర అడిగితే ఎవరు అనే పరిస్థితి ఉంటుంది కదా. అట్లాంటి కామన్ మ్యాన్ ఆ మాత్రం ప్రయత్నం చేసుకుంటే ఏం తప్పంట. నేను అట్లా అగ్ని పరీక్షకి వెళ్ళాను, బిగ్ బాస్ అగ్ని పరీక్షకి, నాకు ఓటు వేయండి అని అడిగాడు. అగ్ని పరీక్షకి నాకు సపోర్ట్ అడుక్కుంటున్నాడు. ఇలాంటి అడుక్కున్నోడు వచ్చి ఇక్కడ బిగ్ బాస్ విన్నర్ ఏంటి అని. ఇది రైటా రాంగా చెప్పండి, ఇట్లా దుష్ప్రచారం చేయడం. ఇది రైటా రాంగా ఒక్క కామెంట్ పెట్టండి. ఆయన ఇంకేమి దొంగతనం చేశాడా, లేకపోతే ఆడ పీక మీద కత్తి పెట్టుకుని నాకు వేస్తావా చేస్తావా అని అడిగాడా? రిక్వెస్ట్ చేసుకున్నాడు, నేను పలానా XYZ నాకు ఇట్లా సపోర్ట్ చేయండి, ఓటు వేయండి, మీరు సపోర్ట్ చేస్తే గెలుస్తా, సో అండ్ సో చెప్తే దాని గురించి. ఇక రెండోది ఏంటి, పూర్తిగా ఓటింగ్ పడిపోయింది, తగ్గిపోయింది, రేసులోంచి అవుట్ అయిపోయి మీరు ఓట్లు వేసినా వేస్ట్ అని ఇది ఒక స్ట్రాటజీ. ఎక్కడ పడిపోయింది? ఇప్పటికైతే లీడ్లోనే ఉన్నాడు ఆయన, పక్కగా లీడ్లో ఉన్నాడు. మెయిన్ ఈ 2 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ అది పడిపోయిందా అంటే పడిపోవచ్చు, కానీ ప్రస్తుతానికి అది పడిపోలేదు, లీడ్లోనే ఉన్నాడు. ఈ వీక్ స్టార్టింగ్ డే నుంచి కూడా సండే 10:30 తర్వాత నుంచి కూడా లీడ్లోనే ఉన్నాడు. ఆ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి తప్ప ఇది ఒక స్ట్రాటజీ. అవునా పడిపోయిన దాంట్లో ఇంకేం వేస్తాం అలా అని కొంతమంది ధీమా పడవచ్చు. విన్నర్ అయితే పోనీ వేద్దాం అనుకున్న అవ్వలేదంటే కానీ ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, ఇది రెండో పాయింట్. మూడోది ఏంటంటే ఏముంది, కళ్యాణ్కి స్ట్రాంగ్ పిఆర్ తప్ప ఇంకేముంది, ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. నిజంగా కనెక్ట్ అయ్యారు లేదు కామెంట్ పెట్టాను. అందుకే నేను స్టార్టింగ్ అడిగా మీరు ఎవరు ఏ కంటెస్టెంట్కి ఏ యాంగిల్లో కనెక్ట్ అయ్యారని. స్ట్రాంగ్ పిఆర్ ఎవరు పెట్టుకోలేదండి. నాకు తెలియక అడుగుతున్నా, ప్రతి కంటెస్టెంట్ పెట్టుకుంటారు, అది కూడా పార్ట్ ఆఫ్ గేమ్ అయిపోయింది. వాళ్ళు ఎంతో కొంత బీజిఎంలు ఇప్పుడు ఏవీలు చూపించేటప్పుడు బీజిఎమ్స్ వేసి ఎక్స్పోజ్ చేసి హైలైట్ చేస్తారు చూడండి, అట్లా వాళ్ళ ఆట గురించి హైలైట్ చేసి ఎక్స్పోజ్ చేసి వీళ్ళు టార్గెట్కి గురయ్యారు, వీళ్ళకి తొక్కేశారు, హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు, లేకపోతే ఇంత ఫైటరు, ఇంత సింపతి ఇట్లా వర్కౌట్ అయ్యింది, ఇలాంటి పాయింట్స్ పెట్టడం, అవన్నీ ప్రతి ఒక్కరు పిఆర్ పెట్టుకుంటారు, అది తప్ప. నాలుగో పాయింట్ ఏంటంటే అసలు అతడు ఆర్మీయే కాదు, ఫేకు, డిస్మిస్ అయిపోయి మళ్ళీ పాత బురద మళ్ళీ తీసి జల్లటం. అతడు ఆర్మీ కాదు, బిగ్ బాస్ ఏమైనా పిచ్చోలా? అతడు ఒకవేళ సిఆర్పిఎఫ్ అయితే అతడు సిఆర్పిఎఫ్ అని చెబుతారు. అతడు కూడా చెబుతారు, ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎంతమంది కళ్ళు కట్టి కప్పేస్తారంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎట్లా చీటింగ్ చేసేస్తారు. ఆర్మీ కాదు కానివాడు వచ్చి నేను ఆర్మీ అని చెప్పుకుంటాడా? కనీసం ఆలోచించాలి కదా. ఇప్పుడు బాగా వైరల్ కూడా అయితేనే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే వీడియోలు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, రంగారెడ్డి టీం అండి మేము సో అండ్ బ్యాచ్ ఆపరేషన్ సింధూర్లో కూడా మాకు కాంట్రిబ్యూషన్ ఉంది, సో అండ్ సార్. అసలు ఆర్మీయే కాదు, డిస్మిస్ చేసేస్తారు, నేను లీవులు ఎట్లా ఇస్తారో ఆ సిచ్యువేషన్ బట్టి ఇస్తారని కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. అది ఒక బుర్ర జల్లుతూ ఉన్నారు. ఇంకొకటి ఐదోది ఏంటంటే ఆయన క్యాస్ట్ ఫీలింగ్తో ఓట్లు అడుగుతున్నాడు. ఇది శుద్ధపోస కబుర్లు లాంటివే, ఎవరికి ఉండదు క్యాస్ట్ ఫీలింగు. అది మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంది. ఫస్ట్ మీరు స్కూల్కి జాయిన్ ఎల్కేజీ యూకేజీలు జాయిన్ చేసినప్పుడు నుంచి అడుగుతూ ఉంటారు. అది ఓవరాల్గా కంట్రీ వైడ్ ఉండేది. ఆ రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే సర్టిఫికేట్లు ఏ క్యాస్ట్ ఏంటి, జనాభా లెక్కలుగా ఎవ్రీథింగ్ ఉండేది. అది కూడా ఏంటి ఇతను వచ్చి అడిగాడు కళ్యాణ్, వాళ్ళ తాలూకోలంటే ఎవరో వాళ్ళ ఊర్లోనే ఎక్కడ బాబు నువ్వు వస్తే 100 ఏదో బస్సులతోనో జీపులు కారులతోనో వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి నేను ర్యాలీ పెడతా మన క్యాస్ట్ అని ఆయన ఆనందం కోసం సంతోషం కోసం ఆ కుర్రాడు ఎవరో చెప్పుకుంటే దాన్ని తెచ్చి మొత్తం స్టేట్ అంతా ఇంటింటికి తిరిగేసి ఏదో గొడవలు పెట్టేసిన మాదిరిగా దాన్ని విపరీతంగా హైప్ ఇచ్చేసి ఎలివేట్ చేసేసి బుర్ర చేసి
అది సర్వసాధారణం. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే ఈ బీసీకిన్ని, ఎస్సీకిన్ని, ఎస్టీకిన్ని, ఈ కేటగిరీకిన్ని ఇట్లా ఎమ్మెల్యే టికెట్లని, ఎంపీ టికెట్లని అవన్నీ కేటాయించుకొని చెబుతూ ఉంటారు. మొత్తం వ్యవస్థ అంతా అట్లాగే నడుస్తుంటే పైగా ఇక్కడ అంతా హైలైట్ చేయాల్సింది ఏముంది? ఎక్కడో ఆయన వాళ్ళ వీధిలోనో ఊర్లోనో ఒక ఆయన చెప్పుకుంటే దాన్ని విపరీతంగా హైలైట్ చేయడం. ఇంకా ఆరో పాయింట్ ఏమంటే తెలుగోడు కార్డు వాడేస్తున్నాడంట. ఇందులో తప్పేంటి నాకు అర్థం కావట్లే. పైగా ఈ కార్డు ఎందుకు వచ్చిందంటే ఈ సరిపోను కొంతమంది వాడితే వాడు తెలుగుడికి తెలుగువాడి అభిమానం ఉండదా? ఇప్పుడు మలయాళంలో మలయాళం వాడు అనుకోరా, కన్నడ కన్నడ అనుకోరా, ఎవరు నార్త్లో నార్త్ హిందీ మనోడు అనుకోరా, ఒడియాలో ఒరిస్సా అనుకోరా, ఎవరు అనుకోరు చెప్పండి? అది పైగా ఇప్పుడు ఎందుకు కొంతమందికి ఇది కనెక్ట్ అయిందంటే లాస్ట్ సీజన్లో అప్పుడు కూడా కనెక్ట్ కాలే. పైగా ఇప్పుడు తెలుగు వాళ్ళు అందరూ సంజనాకి ఎంతమంది సపోర్ట్ చేశారు, తనూజాకి ఎంతమంది చేశారు? తనూజ సంజన ఇద్దరు నాన్ తెలుగుని సరే వాళ్ళిద్దరికి తెలుగులో ఓట్లు వేయట్లేదా? తెలుగులకు ఆ ఫీలింగే ఉండదు, వేస్తారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ ఫీలింగ్ అంటే ఏం ప్రతి సీజన్లో అదర్ లాంగ్వేజ్ అయినా లాస్ట్ సీజన్లో బాగా రచ్చ అయిపోయింది. మెయిన్ వాళ్ళు వచ్చినా జనాలు యాక్సెప్ట్ చేశారు, ఫైనల్లీ గెలిపించారు. కానీ ఒక 5-6 గెలిపి ఆ ఫీలింగ్తో గ్రూప్ గేమ్ ఆడడం వల్ల చాలామంది ట్రిగ్గర్ అయిపోయారు, చాలా హర్ట్ అయ్యారు, ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకుంటే సమస్య లేదు. ఇప్పుడు ఆ పేర్లు ఇంకెందుకు, మీకు తెలియని పేర్ల మీరు చూడండి గేమ్. ఒక 5 ఏకంగా ఒకే ఫీలింగ్తో ఎస్ ఈ కే ఫీలింగ్ అని చెప్పేస్తూ సేమ్ అదే గ్రూప్ గేమ్ ఆడుకుంటూ రావడం వల్ల చాలామంది హర్ట్ అయ్యారు. ఆ సీజన్ అంటే పోనీ అట్లా అయిపోయింది, ఈ సీజనే తెలుగులో ఎంతమంది లేరా? పైగా ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాడు ఎవరైనా ఆ స్టేట్లు, ఇప్పుడు మన తెలుగు కూడా పోయి పక్క స్టేట్లో తమిళనాడులో, కర్ణాటకలో, లేకపోతే మధ్యప్రదేశ్లో, గుజరాత్లో ఆడాడు అనుకోండి, మన తెలుగు అని అంటారా లేదా? అక్కడ ఆడుతున్నాడు, గెలుస్తాడు, గెలిచే ఛాన్స్ ఉందో, ఒక ఓటు వేయండి, సపోర్ట్ చేయండి, మనోడు ప్రపంచంలో ఎక్కడున్నా చేసుకుని ఎవరికైనా అది ఉంటుంది. ఆ ఫీలింగ్ ప్రాంతీయ అభిమానం లేదంటే దానికి మించిన అబద్ధం ఇంకోటి ఉండదు. ఎవరికైనా సహజం అది ఉంటుంది. కాకపోతే అది ఏంటంటే చెబుతా ఉన్నాను కదా, మిగతా వాళ్ళు అప్పుడు చేసేటప్పుడు అదేమన్నా బూత, అసలు తెలుగువాడు అండవే బూత్ అని మాదిరిగా, అదే పెద్ద తప్పు అనకూడని పదం, అసలు చేయకూడదు, ఎక్స్పోజ్ చేయకూడదు, హైలైట్ చేయకూడదు అన్నట్టుగా దాన్ని కూడా అంటే ఇతర వాడుతున్నాడు, మిగతా వాళ్ళు వాడట్లే. ఎవరి కోసం వాళ్ళు వాడతారు కదా, చెబుతారు కదా. ఇంకోటి అన్నింటికంటే పాతది ఏంటంటే ఇవన్నీ నేను చెబుతున్నాను పాత, మళ్ళీ ఒకసారి అంటే లాస్ట్ కౌంట్లోనే స్టార్ట్ అయిపోయింది కదా, 2 డేస్లో క్లోజ్ అయిపోతుంది కదా ఓటింగ్. ఈ 2 రోజులు ఎంత చల్లాలి అంత. ఫస్ట్లో అసలు ఇతను వెన్నర్ మెటీరియల్ అంటే పులిహోర రోజు టైటిల్కి వాదర్ స్టార్ టైటిల్ కోసం వచ్చినాడు. ఎంతసేపు అంటే ఈ విషయం మనం కూడా హర్ట్ అయ్యాం, ఫీల్ అయ్యాం. ఒక రివ్యూర్గా నేను కావచ్చు, ఆడియన్స్ కూడా చిరాకు అనిపించింది ఒక దశలో. ఏంటి అతను దేనికోసం వచ్చాడు? అక్కడేమో ఏంది చాలామందికి సమాధానాలు చెప్పాలన్నాడు, ఇతని మీద ఉండే అంచనాలేమో భారీ ఎత్తున ఉన్నాయి. ఒక సాల్జర్గా వచ్చాడు, ఆ రెస్పెక్ట్కి, ఆ ప్రొఫెషన్కి అందరూ కనెక్ట్ అయిపోయి ఎమోషనల్గా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడని అది అయిపోయాయి, అది ముగిసిపోయిన అధ్యయనం. ఆయన తప్పులు ఎవరు చేయలేదు, చేశాడు, మార్చుకున్నాడు, మళ్ళీ ఇప్పుడేమైనా చేశాడు కొత్తగా. ఒక ఆరాధన భావంతో ఉన్నాడు, ఆమెను ఆరాధిస్తూ అంతే తప్ప అప్పట్లాగా చేతులు వేయడాలు ఆ రచ్చంత లేదు కదా. తప్పులు చెప్పినాక 3వ వారం తర్వాత నుంచి ఒక్కొక్క మిస్టేక్ మార్చుకుంటూ చేసిన తప్పులు చేయకుండా అట్లాగా ఒక కామెంట్ కంపోజర్గా అట్లా ఉంటా వచ్చాడు. సో ఈ నేచర్ వల్ల కూడా ఎవరైనా చెప్పినా సరే సింపతి కూడా పెరిగింది. ఇట్లాంటి ఒక 5-6 రీజన్స్ అతనికి ఎందుకు ఓటింగ్ పెరిగిందని ఎప్పటికీ నేను ఒక 10 రీజన్స్ అనే జర్నలిస్ట్ అదిలో ఒక వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో కంపల్సరీగా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది. ఆ వీడియో ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా, అది కూడా చూడండి. అట్లాగే మన న్యూస్ బోర్డులో కూడా ఓటింగ్ ఒపీనియన్ పోలు పెట్టా, అందులో కూడా వేయండి. నేను వీడియో చేసే సమయానికి ఒక 65,000 వరకు ఓట్లు వేస్తే అందులో కళ్యాణ్కి 43, తనూజకు 33, అట్లాగే సంజనాకు 13, మిగతా ఇద్దరికి ఇమాన్యుయల్ డీమన్ కూడా ఒక 13% అట్లా ఉంది. ఆ లింక్ ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. 10 రీజన్స్ అని ఆయనకి సింపతి వర్కౌట్ అయింది. అది ఎందుకు కూడా చెబుతా. ఇప్పుడు తనూజ ఆవిడ నేచర్ ఎట్లా ఉంటుంది, డామినేటింగ్ నేచర్. ఆమె అంటా ఉన్నాడు, ఇతను పడతా ఉన్నాడు, ఆవిడ అండా ఇతను పడడం, ఇవన్నీ కూడా. ఇప్పుడు మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెబుతానండి. 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిసారి ఒక ఫ్రెండ్, ఇప్పుడు మీ కాలేజీలో కావచ్చు, లేదా మీ ఆఫీస్లో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు 2 బాగా మీ ఆఫీసులో అనుకుందాం, 2 ఉన్నారు. ఒక ఆయనేమో ఫుల్ డామినేటింగ్ నేచర్, ఎప్పుడు అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, చిట్టపట్ల ఆడుతూ ఉంటాడు. ఇంకొక ఆయన సైలెంట్గా ఉండే, సరే తలదించుకుని భరించుకుంటూ పోతూ ఉంటాడు. మీకు ఎవరు నచ్చుతారో చెప్పండి, కామెంట్ చేయండి సింపుల్గా. అరుస్తూ కేకలేస్తూ చిటపట్లాడుతూ చిరుబుర్లాడుతూ ప్రద్దాన్ని వంకలేస్తూ కస్సుబుస్సులాడే ఆ కంటే ఆయన నచ్చుతాడా? లేదు, కామ్గా ఎన్నైనా సరే పట్టించుకోకుండా అవునులో ఓకే నవ్వుకుంటూ స్మైల్ లైట్ తీసుకుంటూ తలదించుకుంటూ పోయి ఇతను నచ్చుతాడా చెప్పండి? జనరల్గా ఏంటంటే ఈ డామినేటింగ్ క్యారెక్టర్లకే తక్కువ ఉంటుంది ఇష్టపడేది. అరే ప్రతిదానికి చిన్న విషయాలకి ఎందుకు అట్లా ఆవేశపడిపోతుంటారు, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ పెద్ద తోపు ప్లేయర్గా ఆడేశాడు, నామినేషన్ల పాయింట్లు ఎరగొట్టేశాడు, పక్కా విన్నర్ మెటీరియల్ అంటే నాకు కూడా కనెక్ట్ అవ్వాలి. నేను ఎన్నోసార్లు చెప్పా,
ఆయన ఫోకస్ అంతా ట్రోఫీ మీదకుంటే ఆవిడ మీద ఉంది, ఇంకొకడో ఉంది, ఆ ట్రోఫీ మీద పెడితే బాగుండు, ఎందుకోసం వచ్చాడని చాలాసార్లు మనం కూడా రివ్యూలో చెప్పాం. కానీ రాజుగారికి నచ్చిందే రంభని మాదిరిగా ఆడియన్స్కి నచ్చిన వాళ్ళు విన్నారు. ఆడియన్స్కి ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళే విన్నారు. వాస్తవాలు మాట్లాడాలి కదా, ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో. పక్కన వాళ్ళకి నచ్చలేదనో, నాకు నచ్చలేదో, మీకు నచ్చలేదు కాదు, ఆడియన్స్కి నచ్చుతూ ఉన్నాడు. ఎందుకు నచ్చుతుంటే 1,00,000 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్లో అతను ఆట నాకు నచ్చలే. ఫస్ట్ 3 వారాలు ఎందుకు వచ్చాడు బాబు, వచ్చేదానికంటే బయట ఉండిపోవడమే బెటర్ కదా, ఎంత బిస్కట్ అయిపోతున్నాడు. ఆ మనీష్ మర్యాదలు అందరూ నెత్తున్నారు బాదుకొని చెప్పారు, బాబు మాకు ఎవ్వడికి లేని అవకాశం నీకుంది. నిన్న కూడా సంజన అంటుంది కదా, నీకు సెకండ్ వీక్లోనే చెప్పాడు కళ్యాణ్ ఫినాల వరకు ఉంటాడంటే అగ్ని పరీక్షలు పెట్టేటప్పుడు ఆ వైపు చూశాడు ఆయన. అంత అంచనాలు ఒక సోల్జర్కి అవకాశం ఇద్దాం, ఫస్ట్ టైం ఈ జోనర్లో వచ్చాడు, ఈ కేటగిరీలో ఎప్పుడూ రాలేదు, గతంలో రాలా, ఫ్యూచర్లో రారు, ఇట్లాంటి ఆయనకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా లెక్కాలే. అగ్ని పరీక్షలో చాలా సపోర్ట్ చేశాను నేను కూడా. నా అంచనాలు కూడా బిస్కెట్ చేసేసి హౌస్లోకి వచ్చిన తర్వాత బిస్కెట్ గేమ్ ఆడేసరికి అయ్యి బాబాయ్ ఎంత దారుణంగా ఆడుతుందంటే విసుక్కున్నారు, ట్రోఫీ మీద ఫోకస్ లేదని. కానీ తర్వాత నేను ఇప్పుడు చాలామంది ప్రాక్టికల్గా కామన్ ఆడియన్స్తో మాట్లాడితే చెబుతూ ఉన్నారు, ఆయన అనుకువగా ఉంటాడండి, సైలెంట్గా ఉంటాడండి, ఆ అమ్మాయిని ఆరాధించడమే తప్ప మరి సరే అరుస్తూ ఉంటే భరిస్తూ ఉంటాడు. ఆమె మీద మొన్న ఆయనే చెప్పాడు ఫ్రెండ్కి మించి బెస్ట్ ఫ్రెండ్కి మించి అని. సరే ఆయనకి లవ్ క్రష్ ఏదో చెప్పుకున్నాడు. ఆ కేరింగ్ ప్యాంపరింగ్ ఏదైనా కావచ్చు, చూసే వాళ్ళకి ఏంటి, ఆమెతో ట్రోఫీ కోసం పోటీ పడుతూ ఆవిడతో తలపడాల్సిన వాడు ఆవిడంటే పడుతూ ఆవిడకేమో అణిగిమణిగుంటూ ఆవిడని అంతలా ఇష్టపడి చేస్తూ ఉంటే ఆవిడ మరీ టూ మచ్గా కసురుకుంటూ చిరాకు పడుతూ అసలు ఎట్లా తన ఆటలో భాగంగానే అట్లా చేస్తూ ఉంది కనుక రెండో యాంగిల్ కూడా భరిస్తూ ఉన్నాడు అనేది చూస్తారు. ఫస్ట్ యాంగిల్ ఏంటి, నువ్వు ఆవిడతో తలపడి ఎగ్నెస్ట్గా వెళ్తూ రైవలరీ కొనసాగిస్తూ అది ఉంటే బాగుంటుందని ఫస్ట్ యాంగిల్. సో రెండో యాంగిల్ ఏంటి, ఆవిడ ఎన్నన్నా పడతాడు భరిస్తాడు, ఇట్లా రెండో యాంగిల్. ఇప్పుడు భరణి ఉన్నాడు, కూతురు అని హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి హౌస్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఆవిడకే సపోర్ట్ చేసి ఉన్నాడు ఆయన. అట్లాంటి ఆయన కూడా ఏంటబ్బా మరి పప్పెట్లా మార్చేసింది, మరి అంత ఓవర్ డామినేషన్ ఇంకేంటి సంజన గారు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిల్చోమంటే నిల్చుంటున్నాడు, ఎట్లా ఏంటి, అది నచ్చదు ఆడియన్స్కి. అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, ఇద్దరు కొలీగ్ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య అయినా సరే పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఓవర్ డామినేటింగ్ ఉంటే భర్త అయినా భార్య అయినా ఎవరైనా కూడా పడరు. అది సర్వసాధారణ హ్యూమన్ ఇదేది. చూసే వాళ్ళకి కూడా భార్యాభర్తలు అయినా సరే అది అక్కడ వచ్చేటప్పుడు ఒక డామినేషన్ ఓవర్ డామినేషన్ అయిపోతే చూసే వాళ్ళు కూడా ఇష్టపడరు. అది మీకు ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఒక 2 సినిమాలు కూడా అంటే హ్యూమన్ సైకిల్స్ ఎట్లా కనెక్ట్ అవుతారు అనడానికి ఊరికే పైపోయిన మొక్కుబడిగా మమ అని చెప్పాను కదా. ఎందుకు సైకలాజికల్గా ఎట్లా ఎవరికి ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఎందుకు డిస్కనెక్ట్ అయ్యారు, ఇవన్నీ డెప్త్ అనాలిసిస్లు చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు హృదయం అని ఒక పాత సినిమా ఉంటుంది చూడండి ఒకసారి, ఆరాధించడమే జీవితం అనేది ఉంటుంది. అట్లాగే లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పా, గీత గోవిందం ఒక మూవీ. అరే అమాయకంగా మొహం పెడిపోయి సారి మేడం ప్లీజ్ అంటే ఎవరు పడిపోరా నీకు, నేను కూడా ఎప్పుడో పడిపోయినట్టుగా ఆవిడ ఆ సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా ఎంతసేపు ఆవిడ కసురుకున్నా కోప్పడితే పడతాడు, ఇంకా అవమానిస్తే మన అమ్మాయి అన్నట్టు తీసుకుంటాడు, ఆ టైప్ కదా. సో ఆ సినిమాలో డైలాగులు చెప్పినట్టుగా కోప్పడితే ఓర్చుకుంటాడు, తిడితే పడతావు, అవమానిస్తే మన అమ్మాయి కదా సర్దుకుంటాడు, అట్లాగే కనిపిస్తుంది. చూసే నేచర్ కామెంట్ కంపోజర్గా ఉన్నాడు కదా, ఇవన్నీ నచ్చితే కొంతమందికి, అందుకే ఓట్లు వేస్తుంది. చెప్పే కదా, తాను వలిచింది రంభ తాను మునిగింది గంగ అని ఒక సామెత ఉంటుంది. అట్లా ఇంకోటి ఏదో చెప్పాను కదా, రాజుగారికి నచ్చిందో రంభ, అంతే ఆడియన్స్కి నచ్చినోడే వినరు. ఈ యాంగిల్లో కనెక్ట్ అవుతున్నాడు అంతే. ప్రస్తుతానికి అది లీడ్లో ఉన్నాడు అంతే. నేను చెబుతాను కదా, తనూజ టీం కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 రోజులు ఎవరు పై చేస్తే వాళ్ళదే. నో డౌట్ తనుజ కూడా ఇంకా ఛాన్స్ ఉంది, లేదని చెప్పుకుంటే అమాయకత్వం, అపోహ. గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ థర్స్డే అండ్ ఫ్రైడే ఎవరు గట్టిగా ఓట్లు పడితే వాళ్ళే. సో అందుకనే వీళ్ళ విన్నర్ మెటీరియల్లో వీళ్ళిద్దరిలో టఫ్ ఫైట్ ఉంది. సూట్ కేసు విషయంలో కూడా ఇమాన్యుయల్, డేమోన్ అండ్ సంజన వాళ్ళ ముగ్గురికి చాలా టఫ్ ఫైట్ ఉంది. సో సూట్ కేసు కోసం వాళ్ళు, టైటిల్ కోసం వీళ్ళు, చాలా టఫ్ ఫైట్ అయితే ఉంది. 2 డేసే మీరు వేసే ప్రతి ఓటు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న ఆ అబ్బాయి పడిపోతే మనమే చూసేవాళ్ళు అయ్యో ఏ దబ్బుని పడిపోయే గతుక్కుమంటే ఆ అమ్మాయి అక్కడ నుంచి నవ్వుతూ ఉంది, అలా కథల్లో సంజన వచ్చింది, ఇమాన్యుయల్ వచ్చాడు. కానీ అదే ఆ అమ్మాయి అంతకుముందు హ్యాట్ టాస్క్లో పడిపోయేలా కళ్ళు తిరిగి పడిపోతే ఇతడు వచ్చేసి తెగ ఏడ్చేసి ఎమోషన్ అయిపోతే కంపేర్ చేస్తారు ఆడియన్స్. ఇతడికి ఆమెకి అది తేడా, అతడేమో ఒక దేవతలాగా నన్ను నడిపించింది, నా మిస్టేక్ సరిదిద్దుకుంది, ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అని చెప్పిందని ఒక దేవతలాగా కొలుస్తూ ఆరాధిస్తూ ఆయన ఉన్నాడు. ఆవిడేంటంటే నాకు గేమ్లో ఉపయోగపడుతుంది ఒక ఫ్రెండ్గా, ఆ టైప్లో ఆవిడ కొద్దిగా ఉంది. దానివల్ల ఏంటంటే ఇవన్నీ గమనించి ఒక యాంగిల్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో మరి మీకేమనిపిస్తుంది ఓటు నేను చెప్పే కదా, ఈ 2 రోజులే చాలా ఇంపార్టెంట్. మీరు వేసే ప్రతి ఓటు మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళకి ఓటు వేయండి. బట్ ఏంటంటే చాలామంది బురద జల్లుడి కార్యక్రమం చూస్తే, సోషల్ మీడియాలో హోరెత్తించడం చూస్తే బాబోయ్ ఎంత ఘోరంగా చేయాలి, మరిన్ని పాతవన్నీ తవ్వుకుంటూ
మిస్టేక్లు ఉన్నప్పుడు చేసినప్పుడు చెబుదాం, మార్చుకున్నప్పుడు కూడా అవి చెప్పాలి కదా. ఇప్పుడు డీమాన్ పవన్ కూడా ఆ బ్లండర్స్ అన్నీ తెలుసుకున్నాడు, పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంది. సరే వీళ్ళ పర్సంటేజ్ చెప్పేసి మిగతా చెప్పేద్దాం. కళ్యాణ్కేమో 38% ఉంది, కామనర్గా కావచ్చు, సోల్జర్గా కావచ్చు, కామెడీ కంపోజర్ నేచర్ వల్ల కనెక్ట్ అవుతున్నాడు. తనూజ్కి కూడా 27 ఓటింగ్ ఉంది. ఆవిడకి కూడా నేను లైవ్లో ఏవి అయ్యింది, ఏవి ముందు పడిన వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఇమాన్యుయల్కి. ఆవిడ కూడా చాలామందికి మన ఇంట్లో అమ్మాయి లెక్క, మన ఇంట్లో చెల్లి లెక్క, కూతురు లెక్క, తల్లి ఏంటిది ఆడపడుచు లెక్క, మన ఆడపిల్ల లెక్క, ఇట్లా చాలామంది కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆ సీరియల్స్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసింది. ఆవిడ చెప్పే విధానం కావచ్చు, ఆవిడ ఎమోషన్ కావచ్చు, లేడీ టైటిల్ విన్నర్ అవ్వాలని ట్రై చేసే విధానం కావచ్చు, టాస్క్లో పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, స్ట్రాటజీలు కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్, ఆవిడలో నచ్చే యాంగిల్స్ చాలామందికి నచ్చుతుంది. అందుకే కదా ఊరికే వేస్తారో 27%. కాకపోతే ఆవిడ దురదృష్టం ఏంటంటే ఆ అరుపులు మైనస్ అవుతాయని తెలిసి 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 అవి కంటిన్యూ చేసింది. ఒక దశలో హైపర్ అది వచ్చి చెప్పిన తర్వాత నుంచి కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఆ మిస్టేక్స్ అవి చేయకుండా ఉంటే బాగుండేది. అట్లాగే 3వ ప్లేస్లో డీమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ మధ్య నువ్వు నేను అన్నట్టు ఉంది. ఖచ్చితంగా ఇమాన్యుయల్కి ఏవి పడిన తర్వాత కొద్దిగా గట్టిగానే ఓటింగ్ జరుగుతుంది, పైకి వచ్చాడు. ముందు ఏవి పడిన ప్లస్ అయితే కదా అట్లా వచ్చాడు. ఇక ఆయనకైతే ఒక 13% ఉంటే డీమాన్ పవన్కి ఒక 12% ఎట్లా ఉంది. డీమాన్ పవన్లో పశ్చాత్తాపం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే నిన్న ఎక్స్ట్రా కట్స్లో కూడా చూడండి, లాస్ట్లో ఆ వాష్రూమ్ దగ్గర తనుజ అతను డిస్కషన్ పెడతారు. ఈ అబ్బాయి చెబుతూ ఉంటాడు, ఆ అమ్మాయి అంటుంది, అరే రియాలిటీ షో ఒక్కసారే వస్తుందిరా, మళ్ళీ మళ్ళీ రాదు, వచ్చినప్పుడే వినియోగించుకోవాలి ఛాన్స్, నీకు ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే బయట కూడా ఫ్రెండ్స్ ఉంటారు. పర్ఫెక్ట్గా చెప్పింది తనుజ, 100%. ఇక్కడికి రోమ్ నగరంలో రోమన్లాగే ఉండాలండి. రియాలిటీ షోలోకి వచ్చినప్పుడు మీరు రియల్ ఎమోషన్స్, రియల్ అగ్రెషన్ కావచ్చు, అంత రియాలిటీ చూపించుకుంటూనే ఆడియన్స్ మనసులో గెలవడానికి వచ్చారు మీరు. దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ తనుజ పర్ఫెక్ట్గా చెప్పింది, రియాలిటీ షోలో రియల్గా ఉండాలి, ఒకసారి వస్తుంది ఛాన్స్, ఫ్రెండ్స్ బయట ఉంటారు అంటే. ఆయన ఏమంటాడు అంటే, నాకు కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ వచ్చి ఎదురుగా ఉండేటప్పుడు, రీతి ఉండేటప్పుడు నేను కూడా కంట్రోల్ చేసుకోలేం కదా ఒక ఫ్రెండ్గా, అంతకు మించిన మాదిరిగా చెబుతూ అది ఉండొచ్చు అంటే ఉండొచ్చురా, పోనీ బయటికి వెళ్ళకుండు, ఎవరు వద్దన్నారు. బట్ ఇక్కడ కూడా నువ్వు హౌస్లో కూడా రీతితో నువ్వు ఆ ఫ్రెండ్లీగా నీకు ఏదనిపించిందో అట్లా ఉంటూనే మిగతా అందరితో కూడా ఇప్పుడు ఎలాగైతే 2 వారాల నుంచి ఉంటున్నావు, ఆవిడ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉండాల్సింది కదా అని ఆవిడ చెబుతూ ఉంటే నాకేమనిపించిందంటే ఒక పొసెసివ్నెస్ వచ్చేసింది. ఆవిడతో నేను డ్యాన్స్ చేయలేను, ఆవిడ నాతోనే ఉండాలి, నేను ఆవిడతో ఉండాలి, ఇట్లా అయిపోయింది. అలా ఫ్రీగా ఉండలేకపోయింటే అదే అతను కొంప ముంచింది. అతని విషయం ఇప్పుడు అది అర్థమైంది, అతనికి బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపం తెలుసుకున్నాడు, అరే నేను సింగిల్గా ఇండివిజువల్గా ఉంటేనే అది 2 లాజిక్స్ ఉన్నాయి ఇక్కడ. సైకలాజికల్గా 2 రీజన్స్. ఒకటి ఆ రీతితో ఉండే ప్రెజర్ వల్ల ప్రెజర్ కుక్కర్లాగా అయిపోయాడు. బేసిక్గా ఆయన కూడా తప్పు పట్టలేము, ఒక కామన్ మ్యాన్ అండి. ఆయన ఎట్లా కనీసం ఒక 5 వారాలైన సర్వైవ్ కావాలంటే ఏదో ఒక ట్రాక్ గేక్ పెట్టుకుంటే కొంత ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ వస్తుంది. బిగ్ బాస్ టీం కూడా ఏదో రకంగా ఆ ట్రాక్ కోసం ట్రై చేసి ఒక 4-5 వారాలని సర్వైవ్ అవుదాం అని ఒక భయం ఉంటుంది కామన్ మ్యాన్ కనుక. ఆయనకి బేబత్స్మైన ఫాలోయింగ్ లేదు కనుక. రెండోది ఏంటి, ఇప్పుడు మరి సరే ఇప్పుడు ఎందుకు ఫ్రీ అయిపోయాడంటే, అరే 4 వారాలను ఉంటే చాలు అనుకుని వచ్చినప్పుడు నాకు టాప్ 5 వరకు వచ్చిన ఫైనలిస్ట్ అయిపోయినా అదొక హ్యాపీతో అమ్మాయి చాలా పెద్దగా సాధించిన అచీవ్మెంట్ అనేది అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అందువల్ల రిలాక్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి అవుట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బాండింగ్ ప్రెజర్ లేదు కనుక రిలాక్స్డ్గా ఉన్నాడు. ఇవన్నీ గెలుపు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే అన్నింటికి ఇంకో 4వ పాయింట్ కూడా డీమాన్కి సంబంధించి, సాదాసీదా మిడిల్ క్లాస్ అబ్బాయి, పూర్ ఫ్యామిలీ, ఆయనకి సొంత ఇల్లు లేదంటే తండ్రి ఆరోగ్య సమస్యల కోసం కూడా నేను గెలవాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ అంటాడు. ఇవన్నీ కనెక్ట్ అయితే ఉంటాయి. అట్లా ఇమాన్యుయల్ గురించి కూడా చెప్పేదే ఉంది, ఏవి అయితే ఎదిరిపోయింది అన్నీ ఉన్నాయి, అదరగొట్టేశాడు. నిజంగా ఇమాన్యుయల్ ఎంటర్టైనర్, ఫైటర్, విన్నర్ మెటీరియల్. పాపం దురదృష్టం కొద్దీ అతనిలో గుడ్ క్వాలిటీస్ ఎక్కువైపు ఎవరు నామినేషన్ పాయింట్లు పెట్టి చేయకపోవడం వల్ల, ఇతడు కూడా ఇంకా అవతల వాళ్ళు చేసిన ఆ రైవలరీ కొనసాగించకపోవడం వల్ల టైటిల్ రేస్లో వెనకబడ్డాడు. కానీ లేదంటే ఇతడు కూడా ఏం తక్కువ, ఇమాన్యుయల్ ఏవీలో ఏం తక్కువైందంటే ఒకటే, ఆ రైవలరీ అగ్రెసివ్గా అటాకింగ్ మోడ్లో వెళ్ళుంటే బాగుండేది. ఇక ఫైనల్లీ సంజన గారు కూడా మంచి ఓటింగ్గా జరుగుతుంది. టాప్ 5 వరకు బాగా బ్రహ్మాండంగా వచ్చింది ఆవిడ ఫైటర్ కనుక. సోలో గేమ్ ఆడుకుంటూ, ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటూ హౌస్లో సపోర్ట్ తక్కువగా ఎవరికి వచ్చిందని ఈవిడికే. అంత తక్కువ అనే కంటే పూర్తిగా రాలేదని కూడా చెప్పచ్చు, చాలా తక్కువ సపోర్ట్. అప్పుడప్పుడు ఏదో మోరల్గా ఎంపైర్ ఇమాన్యుయల్ తప్ప ఆల్మోస్ట్ సపోర్ట్ లేదనే చెప్పాలి. ఈవిడికి జర్నీలో హౌస్లో ఎంత సపోర్ట్ వచ్చిందంటే 95%కి పైగా రాలేదనే చెప్పాలి. ఏదో 3%, 100కి 3-4% వచ్చిందేమో అట్లా ఉండదు. అయినా ఎంతవరకు వచ్చిందంటే వచ్చింది, బ్రహ్మాండంగా ఉన్నట్టే. కాకపోతే ఇంకా ఈ ఓటింగ్లో ఒక ట్విస్ట్ ఉంది, అది నేను ఫైనల్ ఓటింగ్ కంప్లీట్ అయిపోద్ది కదా, ఫ్రైడే మిడ్నైట్ అయిపోయిన తర్వాత అది రివీల్ చేస్తాయి ఎవరికి ఎట్లా ఓటింగ్లు ఇంకా ఈ డేమోన్కి, సంజనాకి, ఇమాన్యుయల్కి ఇంకా పెరగాల్సింది కానీ ఎందుకు పెరగట్లేదు అనేది ఫైనల్ ఓటింగ్లో కన్క్లూజన్ ఇస్తాను. ఎందుకంటే ఓటింగ్ జరిగేటప్పుడు నేను ఇంకా ఆ ఫ్యాక్ట్స్ అనేది చెబితే ఆ ఇంపాక్ట్ పడుతుంది, కొందరికి అన్యాయం జరగవచ్చు, అది ధర్మం కదా, అందుకని. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.